సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారు. సాయంత్రం హైదరాబాద్కు తిరిగి వస్తారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రస్తుతం జూన్ 2న జరిగేటువంటి తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించేందుకు గాను ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారు. ఆమెను ఆహ్వానించబోతున్నారు. మరి కాసేపట్లో సాయంత్రం హైదరాబాద్ కు తిరిగి పయనమవుతారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ఈరోజు సీఎం పర్యటనలో భాగంగా ఎవరెవరిని మీట్ అయ్యే అవకాశం ఉంది? కేరళ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. సాయంత్రం వరకు ఆయన ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అలాగే సోనియా గాంధీని కలిసేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లారు. జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. దాంట్లో భాగంగానే సోనియా గాంధీని ఆహ్వానించి తెలంగాణ ఇచ్చినందుకు ఆమెను సన్మానించాలనే కార్యాచరణని పిసిసి తీసుకుంది. దీంట్లో భాగంగానే సోనియా గాంధీని ఆహ్వానించేందుకు ఆయన ఢిల్లీలో ఉన్నారు. సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీని కూడా ఈ సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించాలని పార్టీ నిర్ణయించింది. కాబట్టి ఈ రోజు ఢిల్లీలో సోనియా గాంధీని కలిసి నేరుగా ఆహ్వానించాలనే ఆలోచనతో ఆయన ఢిల్లీలో ఉన్నారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత సెక్రటరియట్ లో ఏర్పాట్లకు సంబంధించి వేడుకలకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా సమీక్ష చేసే అవకాశం ఉంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. జూన్ 2న జరిగేటువంటి తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించేందుకు గాను ఆయన ఢిల్లీ వెళ్లారు. మరి కాసేపట్లోనే సోనియా గాంధీని కలిసే అవకాశం కనిపిస్తోంది. అలాగే సోనియాతో పాటు అధిష్టానం పెద్దలను కూడా కలుస్తారని సమాచారం అందుతోంది. సాయంత్రం హైదరాబాద్ కు తిరిగి వస్తారు సీఎం రేవంత్ రెడ్డి.